మరి ఉత్తరం చూద్దామండి. కలకత్తా నుంచి కరుణ రాస్తున్నారు. వివాహాలు కాకుండా ఏర్పడే ఆటంకాలను ఎలా అధిగమించాలి వివరించండి అంటూ రాస్తున్నారు. పెళ్లి మంత్రాలు చాలా గొప్పవి. ఆపస్తంభ మహర్షి మనందరి మీద అనుగ్రహంతో రాశాడు. దదామి చగ్నిర్వదతి తథేతి వాయురాహతత్ హంతేతి సత్యం చంద్రమా. 5 ఉంటారట వివాహాన్ని నిర్ణయించేటటువంటి సభ్యులు. ఈ 5 సమావేశం అవుతారు. ఇదిగోనే దీనికి పెళ్ళి అవ్వటం లేదు అని ఇంట్లో అనుకుంటూ ఉంటారు. దదామి చగ్నిర్వదతి, వాడి ఇంట్లో ఆ పిల్లకి పెళ్లి చేద్దామయ్యా అని మొట్టమొదలు చెప్పేటటువంటి వాడు అగ్నిహోత్రుడు. ఓహో అలాగా, ఆ పిల్లకి పెళ్ళి అయితే నిర్ణయిద్దామా, సరే నేను ఒప్పేసుకుంటున్నాను. తథేతి వాయురాహతత్, వెంటనే వాయుదేవుడు నువ్వు ఒప్పుకున్నావు అంటే నేను ఒప్పుకుంటానయ్యా, మన ఇద్దరం కలిసి ఒప్పేసుకుందాం అని నిర్ణయిస్తారు. 5 2 అంగీకారం మాత్రమే అయింది. ఇంకా 3 అంగీకరించవలసిన వాళ్ళు ఉన్నారు. అప్పుడు చంద్రుడికి సంబంధించినటువంటి పూజలన్నీ ఈ పిల్ల చేసిందా, దైవాలకి చేయవలసిన ప్రదక్షిణాలని సక్రమంగా చేసిందా లేదా అని ఆలోచించి దేవతలందరూ కూడా ఏమయ్యా చంద్రుడా, నువ్వు కూడా ఈ ఉండే సభ్యుల్లో నువ్వు కూడా ఒకడివేగా, ఏమంటావు అని అన్న తర్వాత ఒక్కసారి నేను ఏ శంకరుని తల మీద ఆభరణంగా ఉన్నానో ఆ శంకరునికి సంబంధించిన జపాలని, దాంతో పాటుగా ప్రతివిధియకి చంద్ర దర్శనాన్ని చేయాలి, ఆ చంద్ర దర్శనాన్ని, దీంతో పాటుగా చంద్రుడైనటువంటి నేను గ్రహ రూపంలో ఉన్నప్పుడు కాస్త ఈ అమ్మాయిని బాధ పెట్టవలసినటువంటి నక్షత్రంలో అమ్మాయి ఉంది కాబట్టి కొద్ది చంద్ర జపాన్ని చేస్తే నేను ఒప్పుకుంటానయా అని అదే ఉంది. అప్పుడు ఎవరో ఒక పురోహితుడు వాళ్ళ ఇంటికి వచ్చి అమ్మాయికి చంద్రగ్రహం చాలా అనుకూలత తక్కువగా ఉన్నట్టుంది, చంద్రజపం చేయిద్దామండి అంటాడు. ఎప్పుడైతే చంద్ర జపం ఇక్కడ సాగిపోయిందో, హోమం చేసేసారో, హంతేతి సత్యం చంద్రమా, నేను ఒప్పుకున్నానయ్యా, నాకేం అభ్యంతరం లేదు అంటాడు ఆయన. వింటున్నారా ఎంత వివరంగా ఉంటుందో. అయిపోయింది, 3 ఒప్పుకున్నారు. తథేతి వాయురాహతత్ హంతేతి సత్యం చంద్రమా. అప్పుడు సూర్యుడిని అడుగుతారు, నువ్వు 4వ వాడివి కదా, నువ్వేం చేస్తావని. ఆదిత్య హృదయాన్ని చదివించండి అమ్మాయి చేత, లేకపోయేటైతే సూర్య ప్రదక్షిణాలు చేయాలి. సూర్యుడి కొద్ది ప్రదక్షిణం చేయలేదు కాబట్టి నేల మీద ఉండేటటువంటి ఆ సూర్యుడు శంకరుడే కాబట్టి శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేయమండి అమ్మవారికి అయ్యవారికి, నేను ఒప్పేసుకుంటాను అంటాడు. అనగానే ఇంకోళ్ళు ఎవరో వచ్చి ఈ ఆలోచన మనకి కలిగినటువంటి రోజున సూర్యానికి ప్రదక్షిణలు చేయాలనే అభిప్రాయంతో నీలగ్రీవో విలోహిత ఉతైనం గోప అదృశన్నదృశన్నదార్య, ఆ సూర్యుడు నేల మీద శంకరుడు ఒకరే. అంచేతనే సూర్యుడు ఇవ్వాల్సినటువంటి వర్షం రాకపోయినప్పుడు శంకరుడికి సహస్ర జల ఘట అభిషేకాన్ని చేస్తారు. చాలా విశేషం ఉంది అక్కడ. అటువంటి సందర్భంలో శివాలయ ప్రదక్షిణలు అమ్మవారితో కలిపి చేస్తూ అలా చేసినట్లయితే ఆదిత్యుడు అంటే సూర్యుడు నాకు అంగీకారమే, అమ్మాయి నాకు కూడా జపాన్ని చేసింది కాబట్టి అంగీకరిస్తున్నాను, ఆదిత్య సత్యమోమితి. అయిపోయిన తర్వాత ఇంక 5వ వాడు ఒక ఆయనాడు, ఆపత్సత్యమాభరన్, వరుణుడు ఉంటాడు. శరీరంలో జలశాతాన్ని రక్షించేటటువంటి మహానుభావుడు వరుణుడు. ఆ అమ్మాయికి ఆరోగ్యం అంతా బాగుంది కానీ శరీరంలో జలశాతం కాస్త తక్కువగా ఉందయా, కొద్దిగా ఒకసారి వరుణ జపాన్ని చేయించండి అని సూచింపచేస్తాడు ఎవరి ద్వారానో. అంచేత ఎక్కడైనా వివాహం కుదరడం లేదు అనంటే ఈ 5 ఎవరికి ఏ విధమైన జపం సాగలేదో గమనించుకోవడం, లేదా 5 జపాన్ని కానీ చేయించినట్టయితే నిశ్చయంగా వివాహం జరిగి తీరుతుంది, నిర్ణయింపబడుతుంది, అనుమానం ఏం లేదనేది ఆపస్తంభుడు చెప్పినటువంటి వేద మంత్రాల్లో కనిపించేటటువంటి మాట. మనం దురదృష్టవశాత్తు పూర్తిగా ఆ మంత్రాలన్నింటినీ చదివించుకోకుండా అబో వాహనం సమయం అయిపోయింది అక్కడికి వెళ్ళిపోవాలి ఇక్కడికి వెళ్ళిపోవాలి ఇంకా ఎంతసేపు అండి మంత్రాలు అంటూ ఉండడం వల్ల ఈ విషయాలు తెలియడం లేదు తప్ప నిజంగా ఈ విషయాన్ని కానీ తెలుసుకున్నట్టయితే ఇంతకాలం వివాహాలు జరగకపోవడం అనేది ఉండనే ఉండొద్దు. బాగా ఆలోచించుకోవాలి.